ఆ రోజు మంగళవారం. సాయం సమయం. హనుమత్ జయంతి కూడా. చిన్నరాయుడుపురంలో ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తులకు స్వామి దర్శనమిస్తున్నాడు. చిన్నా పెద్దలతో దేవాలయం కళకళలాడుతోంది. ఆ కోలాహలానికి దూరంగా ఉన్న స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు ఒక వ్యక్తి. దయానిధి నామధేయుడు. కళ్ళు మూసుకొని మనసులో ఏదో నెమరు వేసుకుంటున్నాడు. వయసు 7-10 దాటింది. ఏదో చెప్పుకోలేని బాధపడుతున్నాడు. దయానిధి ఎవరు? అతని చెప్పుకోలేని బాధ ఏమిటి? ఆ వివరాలు తెలియాలంటే అతని గతంలోకి వెళ్ళాలి. కాలచక్రాన్ని 6 దశాబ్దాలు వెనక్కి త్రిప్పితే చిన్నరాయుడుపురంలో కౌమారంలో హుషారుగా ఉన్న దయానిధి కనిపిస్తాడు. దయానిధి తండ్రి బాలాజీ ఊళ్ళో పెద్ద బజారులో చిన్న బట్టల దుకాణం నడుపుతున్నాడు. నాణ్యమైన బట్టలమ్ముతాడని పేరుండడం మూలాన ఊళ్ళో వాళ్లే కాక ఇరుగు పొరుగు గ్రామాల వాళ్ళు కూడా ఆ ఊరు వచ్చినప్పుడు బాలాజీ దుకాణానికి వెళ్ళి బట్టలు కొంటూ ఉంటారు. దసరా, పెద్ద పండుగలు వంటి సమయాలలో బట్టల దుకాణానికి గ్రాహకులు లెక్కకు మించి వస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో ముత్యాలమ్మ, దయానిధి అమ్మ కూడా వీలు చేసుకొని దుకాణానికి వచ్చి భర్తకు చేతనైన సాయం చేస్తూ ఉంటుంది. దయానిధికి ఒక తమ్ముడు కేశవుడు, చెల్లెలు సావిత్రి ఆఖరిది. దయానిధికి ఒక ప్రాణమిత్రుడున్నాడు. పేరు గణపతి. అతని వివరాలు కూడా తెలుసుకోవడం అవసరం. గణపతి బసవయ్య అన్నపూర్ణమ్మల ఏకైక సంతానం. బసవయ్య పేరున్న వ్యవసాయదారుకుడు. ఊరుకు దగ్గరలోనే 40 ఎకరాల సాగుభూమి ఉంది. అందులో 10 ఎకరాలలో మామిడి తోట పెంచుతున్నాడు. అవీ కాక జామ, నిమ్మ చెట్లు కూడా కొద్దిగా ఉన్నాయి. కూరగాయలు కూడా కొంతమేర పండిస్తూ ఉంటాడు. కానీ అవి అమ్మకానికి కాదు, స్వంతానికి. కాగా అధిక శాతం ఊళ్ళోని అనాథ శరణాలయానికి రోజూ చేరుకుంటాయి. బసవయ్యకు వ్యవసాయం మూలంగా ఆదాయం గణనీయంగానే ఉంటుంది. తోటలో కొన్ని పాడి పశువులు ఉన్నాయి. అవి స్వంతానికి. అన్నపూర్ణమ్మ అప్పుడప్పుడు ఇరుగు పొరుగు వారికి పెరుగు పంపుతూ ఉంటుంది. దానధర్మాలకు ఆవిడ బాగా పేరు పడ్డది. నిగర్వి. బసవయ్య తరచూ సాయం సమయాలలో బాలాజీ దుకాణానికి వెళ్తూ ఉంటాడు. ఇద్దరూ లోకాభిరామాయణం చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు మాజీ ఎమ్మెల్యే సత్యారావు వాళ్లను అక్కడ కలుస్తూ ఉంటాడు. రాజకీయాలలో ఇమడలేక సత్యారావు రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఊళ్ళో అనాథ శరణాలయం స్థాపించడంలో ఆ ముగ్గురు ప్రధాన పాత్ర పోషించారు. గతంలో సత్యారావు చొరవతోనే ఆ ఊళ్ళో పిల్లలకు కాలేజీ చదువు, ఇంటర్మీడియట్ వరకు చదువుకోవడానికి అవకాశం కలిగింది. ఆ రోజుల్లో స్కూలు ఫైనల్ తర్వాత 2 ఏళ్ల ఇంటర్మీడియట్ ప్రోగ్రాం ఉండేది. ఆ తర్వాత డిగ్రీ 2 ఏళ్లు. బసవయ్య, బాలాజీ కుటుంబాలు అరమరికలు లేక సాన్నిహిత్యంతో కలిసిమెలిసి ఉంటాయి. సావిత్రిని గణపతి చెల్లెమ్మ అని పిలుస్తాడు. సావిత్రి కూడా గణపతిని అన్నయ్య అని సంబోధిస్తుంది. కార్తీక మాసాలలో 2 కుటుంబాలు కలివిడిగా బసవయ్య మామిడి తోటలో వనభోజనాలు చేస్తూ ఉంటారు. దయానిధి ప్రతి రాత్రి గణపతి ఇంట్లోనే చదువు పడక. ఆ ఇద్దరూ తెలివితేటలలో బాగా చురుకైనవారు. ప్రతి సంవత్సరం ఎండాకాలం సెలవుల్లో 2 కుటుంబాలు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఒక సంవత్సరం బాలాజీ, బసవయ్య కుటుంబాలు తీర్థయాత్రకు తిరుపతి వెళ్లారు. తిరుమలకు బస్సులో వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దయానిధి, గణపతి కాలినడకన ఏడుకొండలు ఎక్కి తిరుమల బస్సు స్టాండ్ వద్ద కలుస్తామన్నారు. మిగిలిన 6గురు బస్సులో తిరుమల చేరారు. అనుకున్నట్టే అందరూ బస్టాండ్ దగ్గర కలిశారు. 7 గంటలు క్యూలో తాబేలు నడక నడిచి ఏడుకొండలవాడి దర్శనం చేసుకున్నారు. వాళ్ళ 2 కుటుంబాలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలని, వారి చివరి క్షణాల వరకు వారి స్నేహానికి ఏ అంతరాయమూ కలగకూడదని దయానిధి గణపతి వెంకటేశ్వరుని వేడుకున్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి, తిరుచానూరులోని పద్మావతి అమ్మవార్ల దర్శనం చేసుకొని 2 కుటుంబాలు తిరుగుముఖం పట్టాయి. 2 స్నేహితులు ఇంటర్మీడియట్ సైన్స్లో జాయిన్ అయ్యారు. సర్వదా సఖ్యతతో కలిసిమెలిసి ఉండటం, క్లాసులో ఎప్పుడూ ఒకరి పక్కన ఒకరు కూర్చోవడం గమనించిన వాళ్ళ సహాధ్యాయులు, ఉపాధ్యాయులు వాళ్ళిద్దరికీ రామలక్ష్మణులు అని బిరుదిచ్చారు.
ఇద్దరూ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో ఉన్నారు. కాలేజీ వార్షికోత్సవాలు వచ్చాయి. ఆటలు పాటలు డిబేట్ల పోటీలు జరిగాయి. ఇద్దరు స్నేహితులు చురుగ్గా పాల్గొన్నారు. చెరో ప్రైజు గెలుచుకున్నారు. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ గారు ముఖ్య అతిథి. అతని చేతుల మీదుగా విజేతలు ప్రైజులు అందుకున్నారు. బెస్ట్ స్టూడెంట్ ప్రకటన కోసం సభ ఎదురుచూస్తోంది. ప్రిన్సిపాల్ గారు చిరునవ్వుతో, ఈ సంవత్సరం కూడా మన రామలక్ష్మణులు, దయానిధి, గణపతి జాయింట్గా బెస్ట్ స్టూడెంట్ అవార్డుకి ఎంపికయ్యారని ప్రకటించడంతో సభ చప్పట్లు వర్షంతో హర్షాన్ని ప్రకటించింది. ఇంటర్మీడియట్ పరీక్షలయ్యాయి. ఫలితాలు వచ్చాయి. ఇద్దరు మిత్రులు 100కి 90 కన్నా ఎక్కువ శాతంతో పాస్ అయ్యారు. చిన్నరాయుడుపురంలో డిగ్రీ చదవలేదు. అక్కడకు 8 కిలోమీటర్ల దూరంలోని నవరంగపట్నంలో డిగ్రీ కాలేజ్ ఉంది. ఇద్దరూ దగ్గరలోని నవరంగపట్నంలో డిగ్రీ కాలేజీలో బీఎస్సీలో ప్రవేశించారు. కాలేజీకి రోజూ వెళ్ళి రావడానికి గణపతికి తండ్రి బసవయ్య ఒక మోటార్ సైకిల్ కొనిచ్చాడు. గణపతితో పాటు దయానిధికి కూడా సదుపాయం అయింది. డిగ్రీ కాలేజీలో కూడా దయానిధి, గణపతి మంచి పేరు తెచ్చుకున్నారు. చెప్పుకోదగ్గ మార్కులతో ఇద్దరూ డిగ్రీ పాస్ అయ్యారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఇద్దరూ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్లో జాయిన్ అయ్యారు. కొన్ని మాసాలు గడిచాయి. ఒకరోజు ఇద్దరు మిత్రులు మోటార్ సైకిల్ మీద గృహోన్ముఖులు అవుతున్న సమయంలో, దయా, ఇవాళ లైబ్రరీలో రాఘవరావు చెప్పింది విన్నావు కదా, మన సీనియర్స్ కొందరు ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నారట. అవును గణపతి, వాళ్ళు ఏదో పోస్టల్ కోచింగ్ కూడా తీసుకుంటున్నారు అన్నాడు. దయా, మనం కూడా ఐఏఎస్కి ప్రిపేర్ అవుదామా? పోస్టల్ కోచింగ్లు ఎంత యూస్ఫుల్గా ఉంటాయో మనకి తెలీదు. దయానిధి సంకోచం. పోస్టల్ కోచింగ్ కాకుండా పీజీ అవగానే ఢిల్లీ వెళ్ళి రెగ్యులర్ కోచింగ్ క్లాసుల్లో జాయిన్ అవుదాం. అక్కడ పేరున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. గణపతి ఆలోచన. అవును, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాం. దయా, ఐఏఎస్తో పాటు బ్యాంక్ ఆఫీసర్లు పరీక్షలు కూడా రాస్తే మంచిదనుకుంటాను. యు ఆర్ రైట్. ఐఏఎస్ తర్వాత బ్యాంక్ ఆఫీసర్లకే విలువ ఎక్కువ. 2 పరీక్షలు రాద్దాం. మిత్రుని ఆలోచనతో దయానిధి ఏకీభవించాడు. మిత్రులిద్దరూ తమ భావి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటే మోటార్ సైకిలు చిన్నరాయుడుపురం చేరుకుంది. కాలచక్రం సుమారు 2 సంవత్సరాలు ముందుకు తిరిగింది. దయానిధి పీజీ 2వ సంవత్సరం పరీక్షలు రాస్తున్న తుది రోజుల్లో తండ్రి బాలాజీ పక్షవాతానికి గురి అయ్యాడు. కుడి చెయ్యి, కుడికాలు కొద్దిగా స్వాధీనం తప్పాయి. బట్టల దుకాణం నడిపించలేని పరిస్థితి ఏర్పడింది. ముత్యాలమ్మకు ఇంటి బాధ్యతతో పాటు భర్త సేవ కూడా మీద పడింది. బజార్లోని బట్టల దుకాణం యాజమాన్యానికి కొరత ఏర్పడింది. అదే జీవనాధారం కావడం మూలాన సమస్య జటిలమైంది. బసవయ్య చేతనైన సాయం చేస్తున్నాడు. కానీ బట్టల దుకాణం సక్రమంగా నడపడానికి ఒక మనిషి దానికి పూర్తిగా అంకితమైపోవాలి. దయానిధి పరిస్థితులను అన్ని కోణాల నుండి ఆలోచించాడు. ఒకరోజు తల్లితో తన ఆలోచనలను పంచుకున్నాడు. వంటింట్లో కూరలు తరుగుతున్న తల్లి దరి చేరి ఆసీనుడయ్యాడు. నాయనా దయా, ఏదైనా ఇబ్బంది వచ్చిందా అని తనయుని మనసు తెలియగోరింది ముత్యాలమ్మ. సమస్య అంటూ ఏదీ లేదమ్మా అని తల్లికి ధైర్యం చెప్పాడు తనయుడు. మరి ఏదైనా చెప్పాలా నాయనా? నీతో ఒక విషయం మాట్లాడదామనుకుంటున్నాను. ఏమిటి నాయనా అది? మన దుకాణం విషయం అమ్మా. ఏమిటో అది చెప్పు నాయనా. ఇదివరలో నాన్నగారు రోజుల్లో దుకాణంలో ఉండి బాగా నడిపిస్తుండేవారు. అవును బాబు, ఇప్పుడు ఆయనకి వీలు పడటం లేదు. మనం ఆ బట్టల దుకాణం మీదే ఆధారపడి ఉన్నాం. అవును నాయనా, ఆ బట్టల దుకాణమే మనకు 2 పూట్ల తిండి పెడుతుంది. అమ్మా, మనకి చాలా పెద్ద ఖర్చులు ముందున్నాయి గదా. ఆ విషయమే నీతో ఆలోచిద్దామని వచ్చాను. ఏమిటో అది చెప్పు బాబూ. కేశవుడుకు కాలేజీ చదువు చెప్పించాలి. అవును నాయనా, నీలాగే వాడు పెద్ద చదువు చదువుకుంటే వాడి బతుకు వాడు బతకగలడు. తనయుని అభిప్రాయంతో ముత్యాలమ్మ ఏకీభవించింది. అదీ కాకుండా చెల్లెలి పెళ్ళి కూడా చెయ్యాలి కదమ్మా. దాన్ని ఓ ఇంటిదాన్ని చేస్తే మనకో బాధ్యత తీరుతుంది.
అమ్మా, ఈ ఖర్చులన్నీ పెట్టాలంటే మన బట్టల దుకాణాన్ని నాన్నగారు నడిపించడంతో బాటు దాన్ని అభివృద్ధి చేయాలి. అవును నాయనా, చిన్నవాడివైనా బాగా ఆలోచించావు. అందుచేత నేనొక నిర్ణయానికి వచ్చానమ్మా. ఏమిటి నాయనా అది? నాన్నగారిలాగే నేను రోజూ పొద్దున్న దుకాణం తెరిచి రోజల్లా అక్కడుండి దుకాణం పని చేసుకుంటాను అని భావి కలలకు స్వస్తి చెప్పి కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యమిచ్చాడు. నాయనా, నువ్వేదో కలెక్టర్ పరీక్ష రాద్దామనుకున్నావు. రోజల్లా దుకాణం మీదుంటే ఆ పరీక్షకు చదువెలా సాగుతుంది? అమ్మా, నీకు తెలుసుగా, ప్రస్తుతం మనకు దుకాణం తప్ప ఆదాయం వచ్చే మరో దారి లేదు. అవును నాయనా, ఒక్క క్షణం ఏదో ఆలోచించి, పోనీ ఓ పక్క దుకాణం పని చూసుకుంటూ అక్కడే పరీక్షకు చదువుకోవచ్చు గదా. అమ్మా, అది అన్ని పరీక్షలు వంటిది కాదమ్మా. రాత్రి పగలు అదే పనిగా చదివిన వాళ్ళే ఫెయిలైపోతున్నారు. పరీక్ష సంగతి మర్చిపో. మన పరిస్థితులలో నేను రోజల్లా దుకాణం పని చూసుకోవడం తప్ప మరో మార్గం లేదమ్మా. ఏమిటో నాయనా, చిన్న వయసులో ఇంటి బాధ్యతలు నీ మీద పడ్డాయి. మీ నాన్నగారు చెప్పినట్లు ఏదైనా మన మంచికే అనుకుందాం. ఓ మారు మీ నాన్నగారు బసవయ్య గారితో ఈ విషయం మాట్లాడి చూడు అని కుమారుని నిర్ణయానికి ముత్యాలమ్మ మనసును గట్టి చేసుకొని సరే అంది. దయానిధి తన నిర్ణయాన్ని తండ్రితో సంప్రదించాడు. బాలాజీ అన్ని విధాలా ఆలోచించి తనయునితో ఏకీభవించాడు. బసవయ్య ఆ పరిస్థితులలో అదే సరైన నిర్ణయమన్నాడు. దయానిధి కొత్త దైనందిన జీవనానికి అలవాటు పడ్డాడు. ఉదయాన్నే లేస్తాడు, కాలకృత్యాలు తీర్చుకుంటాడు. తర్వాత తండ్రికి కావలసిన సేవ చేసి అమ్మ చేసిన టిఫిన్ తినిపిస్తాడు. తను ఆరగిస్తాడు. సంచిలో మంచినీళ్ళు, మధ్యాహ్న భోజనం అమర్చుకొని 10 గంటల ప్రాంతంలో దుకాణం తెరుస్తాడు. తండ్రి పద్ధతిలోనే దుకాణంలోని దేవుళ్ళ పటాలకి, గల్లాపెట్టెకి అగురుబత్తి ధూపం వేసి కర్ర కుర్చీలో ఆసీనుడవుతాడు. అనేక మంది కొనుగోలుదారులు తరచూ దయానిధిని మీ నాన్న ఎలా ఉన్నారు బాబూ అని బాలాజీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటుంటారు. త్వరలోనే బాగుపడతారని ధైర్యం చెప్తుంటారు. వినయ విధేయతలతో అతి త్వరలో దయానిధి కొనుగోలుదారులకు దగ్గరయ్యాడు. బసవయ్య ఇదివరలో లాగే సాయం సమయాలలో అప్పుడప్పుడు దుకాణానికి వచ్చి దయానిధి దగ్గర ఇంటి విషయాలు తెలుసుకొని కావలసిన సలహాలు ఇస్తుంటాడు. వీలు చేసుకొని బాలాజీని కలుస్తూ ఉంటాడు. ధైర్యం చెబుతూ ఉంటాడు. మాజీ ఎమ్మెల్యే సత్యారావు ఇదివరకంత తరచూ కాకపోయినా అప్పుడప్పుడు దుకాణానికి వచ్చి బాలాజీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, నీకు ఏ అవసరమైనా సంకోచించకు, నేను చేయగలిగినది తప్పక చేస్తాను అని దయానిధికి హామీ ఇస్తుంటాడు. పెద్దలు మీ ఆశీర్వచనాలే నాకు ధైర్యాన్నిచ్చి ఈ దుకాణాన్ని నడిపిస్తున్నాయి అని వినయంగా సమాధానమిచ్చేవాడు దయానిధి. రామలక్ష్మణులిద్దరూ పీజీ నుంచి మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఇదివరకు ఇద్దరూ ఢిల్లీలో సివిల్స్కి కోచింగ్ తీసుకోవడానికి ప్రణాళికలు వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అమలుపరచడం సాధ్యం కాదని తెలుసుకున్నారు. దయానిధి బట్టల దుకాణానికి అంకితమైపోయాడు. అటు గణపతికి కూడా అనుకోని సమస్య ఎదురయ్యింది. తల్లి అన్నపూర్ణమ్మ ఆరోగ్యం రోజురోజుకు దిగజారుతున్న మూలాన గణపతికి కూడా తండ్రికి అండగా ఉండి ఊరు విడవలేని పరిస్థితి ఏర్పడింది. ఐఏఎస్ ఆఫీసర్ గానీ, బ్యాంక్ ఆఫీసర్ గానీ కావాలని కలలు కన్న రామలక్ష్మణులిద్దరూ పరిస్థితులకు తలవంచి ఆలోచనలో పడ్డారు. గణపతి దేవుడు మనల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? మన పరిస్థితులు అనుకోకుండా తలకిందులయ్యాయి. మన ఐఏఎస్ ప్రయత్నాలు జరిగేటట్లు లేదు. దయా, నేను అదే అనుకుంటున్నాను. పోస్టల్ కోచింగు తెప్పించుకున్నా మనకు సీరియస్గా చదవడానికి టైం లేదు. సో లెటస్ ఫర్గెట్ అబౌట్ ఇట్. గణపతి, నువ్వన్నది నిజమే, మనకు వీలు కాదు. బట్ మన పిల్లల్ని తప్పక ఐఏఎస్ చేద్దాం. ఐ అగ్రీ. మన పిల్లల్ని డెఫినెట్గా ఐఏఎస్ చేయిద్దాం. బాగా ప్లాన్ చేద్దాం. ఇద్దరు మిత్రులు నిరాశలో ఒక ఆశను చూశారు. చిన్నరాయుడుపురం పెద్ద బజారులో విశాలమైన బట్టల దుకాణం కొత్తగా వెలిసింది. రెడీమేడ్ బట్టలు కూడా అక్కడ లభ్యం కావడం మూలాన దాని ప్రభావం దయానిధి బట్టల దుకాణం మీద పడనారంభమైంది.
అమ్మకాలు రోజురోజుకు దిగజారడం మొదలయ్యాయి. దానితో ఆందోళన చెందిన ముత్యాలమ్మ గుడిలో పూజారి గారిని సంప్రదించింది. ఆయన దయానిధి జాతకం చూసి అతనికి ప్రస్తుతం ఏళ్నాటి శని నడుస్తున్నదని, కొద్ది రోజులలో శని అతని జన్మరాశిలో ప్రవేశించబోతున్న కారణాన మిక్కిలి జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. సుమారు 20 మైళ్ళు దూరాన ఉన్న శని దేవాలయంలో రాబోయే శనిత్రయోదశి నాడు శనికి ప్రత్యేక పూజలు జరిపించమని సలహా ఇచ్చారు. ముత్యాలమ్మకు కావలసిన సహాయం అందజేయమని ఆ గుడిలోని పూజారి గారికి ప్రార్థిస్తూ ఉత్తరమిచ్చారు. అటు గణపతికి కూడా కాలం కలిసి రావడం లేదు. అన్నపూర్ణమ్మ ఆరోగ్యం చాలా ఆందోళన కలిగించడంతో పట్నంలోని పెద్ద డాక్టర్లు గారిని సంప్రదించారు. ఆయన పరీక్షలు నిర్వహించి అన్నపూర్ణమ్మ క్యాన్సర్తో బాధపడుతున్నదని, ఆ వ్యాధి ఆమె శరీరంలో బాగా వ్యాపించి ముదిరిపోయిందని చెప్పి తశాంతికి కొన్ని మందులు రాసి ఇచ్చారు. ఆ పిమ్మట కొన్ని రోజులకే అన్నపూర్ణమ్మ అమరపురి చేరడంతో మాతృవియోగంతో గణపతి, భార్య వియోగంతో బసవయ్య ఒకమారు దిక్కుతోచని వారైపోయారు. దయానిధి, ముత్యాలమ్మ చేయగలిగిన సహాయం అందచేస్తున్నా కొరత తీరడం అసాధ్యమైంది. ఇటు దయానిధికి పూజారి గారి భవిష్యవాణి నిజమేనా అని తలపిస్తూ ఒక అర్ధరాత్రి బజారులోని వారి బట్టల దుకాణం అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. పట్నం నుండి అగ్నిమాపక దళాలు చేరే లోపల దయానిధి బట్టల దుకాణంతో పాటు 4-5 దుకాణాలు అగ్నికి ఆహుతైపోయాయి. ఉన్న ఒక జీవనాధారం మట్టిలో కలిసిపోవడంతో బాలాజీ కుటుంబం రోడ్డున పడ్డారు. ఇంటి బాధ్యతలు తన భుజాన వేసుకున్న దయానిధి కఠినమైన సమస్యలలో చిక్కుకున్నాడు. తండ్రి అనారోగ్య కారణంగా మందుల ఖర్చులు పెరిగిపోతున్నాయి. తమ్ముడు కేశవుడు డిగ్రీ 2వ సంవత్సరంలో కాలు పెట్టాడు. చెల్లెలు సావిత్రి స్కూల్ చదువు ముగిసి కాలేజీలో అడుగు పెట్టవలసి ఉంది. ఇవి కాక రోజూ ఇల్లు నడవాలి. దిక్కుతోచక మాజీ ఎమ్మెల్యే సత్యారావుతో కుటుంబ పరిస్థితి చర్చించి సహాయం కోరాడు. ఆయన పలుకుబడితో దయానిధి నవరంగపట్నంలోని ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్గా చేరాడు. గణపతి తన మోటార్ సైకిల్ ఇవ్వడంతో దయానిధికి రోజూ పట్నానికి రాకపోకలు సులువయ్యాయి. అతి త్వరలో అంకితభావంతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న అధ్యాపకుడిగా దయానిధి పేరు తెచ్చుకున్నాడు. దాని ప్రభావాన కాలేజీలో ప్రవేశాలు పెరిగాయి. అది గుర్తించిన యాజమాన్యం దయానిధి జీతం కొద్దిగా పెంచారు. దయానిధి తన గ్రామంలో ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. ఈ పరిణామాలతో కేశవుడి, సావిత్రుల కాలేజీ చదువులు నిరాటంకంగా సాగాయి. దయానిధి ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.